ప్యాక్ చేసే ప్రతి ఆర్డర్ మీద ఖచ్చితంగా స్టిక్ చేస్తామండి. ఓపెనింగ్ వీడియో మ్యాండేటరీ అని చాలా మంది తీస్తున్నారు, కొంతమంది తీయట్లేదు. మిస్టేక్ మీదై ఉండొచ్చు, మాదై ఉండొచ్చు. ఎందుకంటే మేము మిస్టేక్ చేయము అని కూడా నేను అనట్లేదు. మిస్టేక్స్ జరుగుతాయి ప్యాకింగ్ టైంలో. ఒక్కోసారి ఎక్కువ పార్సిల్స్ చేస్తాం కాబట్టి ఒక ప్రోడక్ట్ ప్లేస్ లో ఇంకొక ప్రోడక్ట్ సెండ్ చేయొచ్చు, కొన్ని ప్రోడక్ట్స్ మర్చిపోవచ్చు, లేదంటే ట్రాన్స్పోర్ట్ లో కూడా డ్యామేజ్ అవ్వచ్చు. వీటన్నిటికీ కూడా మేము అయితే రిఫండ్ చేస్తాము, లేకపోతే రీసెండ్ చేస్తామండి ప్రోడక్ట్ ని. సో మాకు కూడా కొంచెం ప్రూఫ్ కావాలి కదా, అందుకే ఓపెనింగ్ వీడియో మ్యాండేటరీగా చేసాము. మొన్న ఒక ఆర్డర్ అలాగే జరిగింది. కర్ణాటక నుంచి ఆర్డర్ చేశారు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఏమైందంటే B7000 110 ml అనమాట. అది క్యాప్ ఏదైతే ఉంటుందో అది ఊడిపోయి బ్యాంగిల్స్ మొత్తం అయిపోయి అతుక్కుపోయినాయి అనమాట. ఈవెన్ వాళ్ళకి పార్సెల్ కూడా ఓపెన్ అవ్వలేదు. నేను ఇక్కడ చూపిస్తాను, క్లయింట్ పంపించిన వీడియో. మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది అనమాట. అయితే లక్కీలీ కుందన్స్ పాడవలేదు. అప్పుడు చెప్పారు, కుందన్స్ అయితే ఏం పాడవలేదండి, చక్కగా ఉన్నాయి. పైన కవర్ డిస్టర్బ్ అయింది, బట్ నేను కట్ చేసేస్తాను కాబట్టి అది ఓకే. బట్ రిమైనింగ్ బ్యాంగిల్స్ అన్ని డిస్టర్బ్ అయ్యాయి అని మేము ఇమ్మీడియట్ గా ఇంకొక పార్సెల్ సెండ్ చేసాము. అదే కాదు, రీసెంట్ గానే ఒక కిట్ లో థ్రెడ్స్ మర్చిపోయాము. అన్ని వేసాం కానీ థ్రెడ్స్ మర్చిపోయాం అనమాట. ఆ 3 థ్రెడ్స్ మేము మళ్ళీ షిప్పింగ్ పెట్టుకుని క్లయింట్ కి సెండ్ చేసాము. ఇలానే కాదండి, ఇంకా చాలా మిస్టేక్స్ జరిగాయి అండ్ జరుగుతాయి. ఇన్ ఫ్యూచర్ కూడా జరిగే అవకాశం ఉంది. మిస్టేక్ జరగదు అని నేనైతే ఖచ్చితంగా చెప్పాను, కానీ హ్యూమన్స్ అన్నాక మిస్టేక్స్ జరుగుతాయి కదా. బట్ ఆ మిస్టేక్ ని క్లయింట్ మీద వెయ్యం మేము. అందులో మా మిస్టేక్ ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా మా అమౌంట్ తో మా ప్రోడక్ట్ ని మళ్ళీ మేమే పంపిస్తాము. కాకపోతే ఓపెనింగ్ వీడియో అయితే మ్యాండేటరీ కదండి. సో ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో తీయండి. అంటే తీయడం అంటే నేను కొన్ని చూసాను అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడో లాంగ్ యాంగిల్లో పెట్టి తీస్తున్నారు. అలా కాదండి, మీకు బాక్స్ కనిపిస్తే సరిపోతుంది. మాకేంటి, ఆ బాక్స్ డ్యామేజ్ అవ్వకుండా వచ్చిందా, లోపల ఓపెన్ చేశాక అన్ని ప్రోడక్ట్స్ క్లియర్ గా కనిపించేలాగా తీయండి. బాక్స్ బోర్డర్ ఏదైతే ఉందో అది కట్ అయిపోకుండా. ఒకవేళ ఆ టైంకి మీకు ఇంట్లో ఎవరు లేరనుకోండి, ఎవరో ఒకరు వచ్చిన తర్వాత తీయండి. లేదంటే ఏదో ఒక స్టాండ్ మీకు ఉంటే కనుక అవైలబిలిటీ, దానిని సెట్ చేసుకుని తీయండి. బట్ ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో తీయండి. దీనివల్ల మాకు మీకు ఇద్దరికీ బెనిఫిట్ అవుతుంది. సో ఈసారి అయితే ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో తీయడం మర్చిపోరని అనుకుంటున్నాను. చిన్న ఆర్డరు పెద్ద ఆర్డరు ఇక్కడి నుంచి వచ్చినా కూడా, ఈవెన్ కొన్ని అయితే డిటిడిసిలో పంపిస్తాం, కొన్ని డెలివరీలో, కొన్ని ఇండియా పోస్ట్ లో. ట్రాన్స్పోర్ట్ చేసే పర్సన్ ఆ టైంలో ఏ ఇంటెన్షన్ తో ఉన్నారో మనకు తెలియదు కదండి. ఇసిరేస్తారు, పార్సిల్స్ డ్యామేజ్ అయిపోవచ్చు, కొన్ని కలిసిపోతూ ఉంటాయి కుందన్స్. రీజన్ ఏదైనా కూడా మీ మనీకి మీరు వాల్యూ ఇవ్వండి, మీకు మేము వాల్యూ ఇస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.